So this is 7 mark question, very very important in the examination of you. State and prove ఎడిసన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ. అంటే దీనికి ముందు మనం స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత దీన్ని నిరూపణ చేయవలసి ఉంటుంది. ఎడిసన్ థియరం అంటే సంభావిత సంకలన సిద్ధాంతం అంటాం తెలుగులో. సంభావిత సంకలన సిద్ధాంతాన్ని ప్రవచించి నిరూపించండి. స్టేట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ తీసుకుందాం. Let E1, E2 be two events of a random experiment. Let E1, E2 be two events of a random experiments, and P is the probability. Then P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. Let E1, E2 be two events of a random experiment, and P is a probability. Then P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. This is very very important theorem in the examination of you. So ఇక్కడ ప్రూఫ్ చూద్దాం, నిరూపణ. దీన్ని మనం 2 కేసులో చేస్తాం, 2 సందర్భాలు. కేసు అంటే సందర్భం. చూద్దాం. ఫస్ట్ కేసు ఇక్కడ లెట్ E1, E2 be two events, of a random experiment. Case 1. Let E1 intersection E2 is equal to 5. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే E1, E2 అనేటువంటివి పరస్పర వివర్జిత ఘటనలు. అంటే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఇన్ దట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. దట్ ఇంప్లాయిస్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 intersection E2 is equal to probability of 5. So that implies P of E1 intersection E2 is equal to probability of 5. 5 అంటే శూన్య సమితి. శూన్య సమితి అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమీ లేదు. సో దాని ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 0. Let us take by here P is probability. By the third axiom of probability function, by the third axiom of probability function, if E1 intersection E2 is equal to 5, that implies P of E1 union E2 is equal to P of E1 plus P of E2. మనకు ఆల్రెడీ థర్డ్ కండిషన్ ప్రాబబిలిటీ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పినప్పుడు అక్కడ థర్డ్ కండిషన్ చెప్పాం. ఏంటో థర్డ్ కండిషను? 2 ఈవెంట్స్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 5. దెన్ P of E1 union E2 ఈజ్ ఈక్వల్ టు P of E1 plus P of E2. ఫ్రమ్ దిస్ దట్ ఇంప్లైస్ P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus 0 అని రాసుకోవచ్చు. -0 అనేటువంటి ఇబ్బంది మనకు లేదు. Therefore P of E1 union E2 is equal to P of E1 plus P of E2 0. What is 0? Here 0 is equal to P of E1 intersection E2.
P of E1 intersection E2. So therefore, P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. Hence, theorem is proved. Hence, theorem is proved. అంటే ఇక్కడతో మనకి ఆ సిద్ధాంతం నిరూపించబడింది. ఇప్పుడు మన ఏంటి E1 intersection E2 is equal to 5 అయినప్పుడు మనకి E1 intersection E2 నాట్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఏమవుద్దో చూద్దాం. కేస్ 2. ఇఫ్ E1 intersection E2 నాట్ ఈక్వల్ టు 5, E1 intersection E2 5 అయినప్పుడు చూపించాము, నాట్ ఈక్వల్ టు 5 అయినప్పుడు చూద్దాం. సో హియర్ టేక్ E1 union E2. E1 union E2 is equal to E1 union E2 means E2 minus E1 అని రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు అంటే దీన్ని ఇక్కడ మనం ఇది తీసుకుందాం, ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుందాం. ఇది E1, ఇది E2. E1 union E2 అంటే అర్థం ఏంటి? టోటల్. ఈ టోటల్ ఉంటుంది E1 union E2. సో E1 యూనియన్ E2 అంటే మొత్తం అవుతుంది. E1 యూనియన్ E2 మైనస్ E1 అంటే E2 మైనస్ E1 అంటే E2 అంటే ఇది E2. ఏంటది? E2 మైనస్ E1. ఇప్పుడు దీనికి ఇలా చేసామనుకోండి, ఇది టోటల్ ఏంటిది? E1 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు E1 యూనియన్ E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? E1 యూనియన్ E2 అంటే E1 యూనియన్ E2 నేను రాసుకోవచ్చు E1 యూనియన్ E2 మైనస్ E1 అండ్ హియర్ E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1. చూడండి, E1 అంటే ఇది E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 అంటే ఇది అవుతుంది. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఈక్వల్ టు 5. మరి మనం ప్రాబిలిటీ ఫంక్షన్ చెప్పుకున్నాం, దాంట్లో థర్డ్ కండిషన్ ఏంటి? ఇఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. అంటే దట్ ఇంప్లాయిస్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 యూనియన్ E2 మైనస్ E1 అవుతుంది. ఇక్కడ ఇది 5 కాబట్టి దట్ ఇంప్లాయిస్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు, ఇది యొక్క ఇంటర్సెక్షన్ 5 అయింది కాబట్టి వీటి యూనియన్ ఏమవుతుందంటే రెండింటి సమ్గా విడిపోతుంది. అంటే P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ E1 అలా మారుతుంది. మళ్ళీ ఇక్కడ దట్ ఇంప్లాయిస్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ దీని రాయొచ్చు అంటే E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2 అని రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు? ఇక్కడ చేర్చుకోండి, ఇక్కడ E2 నుంచి E1 తీసివేసిన, E2 నుంచి E1 తీసివేసిన, E2 నుంచి E1 ఇంటర్సెక్షన్ E2, E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఈ పార్ట్ ఇది E1 ఇంటర్సెక్షన్ E2, ఈ పార్ట్ తీసివేసిన మనకి మిగిలింది ఏంటి? ఆ చివరి పార్ట్ మిగులుతుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే E2 మైనస్ E1 అంటే ఇది ఈ పార్ట్, ఇదంతా E2 మైనస్ E1 చూడండి ఇలా ఉంది, ఇదంతా ఈ అడ్డుగీత అనమాట. E2 మైనస్ E1 అంటే ఇది. సో E2 మైనస్ E1 అన్న E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2 అన్న ఒకటి అవుతుంది. కాబట్టి దీని నుంచి మనకి ఏమొస్తుందంటే దేర్ ఫోర్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇక్కడ P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ కూడా ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెన్ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిసన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. దిస్ ఇస్ 7 మార్క్ క్వశ్చన్.
statement, let E1, E2 be two events of a random experiment and P is a probability. Then P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఇది ప్రాబిలిటీ యొక్క ఎడిసన్ థియరం, అంటే సంభావ్యత సంకలన సిద్ధాంతం. లెట్ E1, E2 బి టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో E1, E2 అనేటువంటివి రెండు ఈవెంట్స్ అని చెప్పి మనం అనుకుందాం. ఇక్కడ దీన్ని రెండు కేసుల్లో చేస్తాం. కేస్ 1, ఇఫ్ E1 intersection E2 equal to 5, E1 intersection E2 equal to 5, that implies P of E1 intersection E2 is equal to P of 5, that implies P of E1 intersection E2 is equal to P of 5 means అది శూన్య సమితి, empty set. So empty set probability is 0. Here P is the probability. By the third condition of the probability function, if E1 intersection E2 is equal to 5, then P of E1 intersection E2, P of E1 union E2 is equal to P of E1 plus P of E2. So that implies P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus 0. Here we can put P of E1 intersection E2 instead of 0. ఎందుకు 0 అంటే ఏంటి ఇక్కడ? P of E1 intersection E2. Therefore P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. This is the case 1. Theorem proved. Now second case, if E1 intersection E2 not equal to 5. So E1 union E2, ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్స్ చూడండి ఒకసారి. E1 union E2 అంటే ఈ మొత్తం అవుతుంది. ఈ E1 union E2 ఏ విధంగా రాసుకోవచ్చు? E1 union E2 మైనస్ E1 అని చెప్పి రాసుకోవచ్చు. E2 మైనస్ E1 అంటే ఇది చూడండి, ఇదంతా అలా ఉంది. ఆ అడ్డుగీతలు ఉండేది కూడా E2 మైనస్ E1 అడ్డుగీతలు ఉండేది. కాబట్టి ఇక్కడ E1 union E2 is equal to E1 union E2 మైనస్ E1 అని రాసుకోవచ్చు. మరియు E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1, E1కి E2 మైనస్ E1కి ఇంటర్సెక్షన్గా ఎటువంటి ఫంక్షన్ ఇది ఎలిమెంట్స్ లేవు, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 5. బై ది థర్డ్ కండిషన్ ఆఫ్ ది ప్రాబిలిటీ డెఫినేషన్, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ 5 అయినప్పుడు వాటి ప్రాబిలిటీ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద ఈవెంట్స్ ప్రాబిలిటీ. సో P of E1 union E2 is equal to P of E1 యూనియన్ E2 మైనస్ E1. ఇక్కడ ఈక్వల్ టు 5 అయింది కాబట్టి మనం దాన్ని ఏ విధంగా చేయొచ్చు? రెండుగా విడదీసేయచ్చు. కాబట్టి P of E1 యూనియన్ E2 is equal to P of E1 ప్లస్ P of E2 మైనస్ E1. మళ్ళీ ఇక్కడ ఈ E2 మైనస్ E1 అన్న E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2 అన్న ఒకటే. ఎందుకు? E2 మైనస్ E1 అంటే మొత్తం తీసాం. ఈ మొత్తం తీసివేసినా లేదా ఈ ఒక్క పార్ట్ ఇలా ఈ ఒక్క పార్ట్ తీసివేసినా మనకి మిగిలింది ఆ ఒక పార్టే. కాబట్టి P of E1 union E2 equal to P of E1 plus P of E2 minus E1 అన్న E2 minus E1 intersection E2 అన్న ఒకటే. కాబట్టి therefore P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. Hence theorem proved. This is very very important theorem. దీన్ని బేస్ చేసుకుని మనం కొన్ని సమ్స్ కూడా చేస్తాం. దీన్నే సంభావ్యత సంకలన సిద్ధాంతం, ద ఎడిసన్ థియరం ఆన్ ప్రాబిలిటీ అని అంటాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఆన్ ఏస్ ఆర్ ఏ స్పేడ్ from a well-shuffled pack of well-shuffled pack of 52 playing cards. Find the probability of drawing an ace or an ace or a spade from a well-shuffled pack of 52 ప్లేయింగ్ కార్డ్స్. అంటే బాగా కలిపినటువంటి ఒక 52 ప్లేయింగ్ కార్డ్స్ పేక ముక్కల నుంచి ఏస్ లేదా స్పేడ్ తీగల సంభావ్యత కనుక్కోండి అని అర్థం. సో వాడు ఏమంటుండంటే ఒక 52 ముక్కల పేక దస్త మనకు పెట్టాడు. ఈ 52 ముక్కల పేకల నుంచి ప్లేయింగ్ కార్డ్స్ నుంచి
మనకి ఏం చేశారంటే ఆసు లేదా స్పేడ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అని చెప్పి అన్నాడు. ఇక్కడ చూడండి లేదన్నాడు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పార్ట్స్ గమనించండి. ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ ఏ మరియు బి, ఏ యూనియన్ బి మీన్స్ ఏ లేదా బి. ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ ఏ అండ్ బి, ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే ఏ లేదా బి అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ మనం లెట్ ఏ బి అన్ ఈవెంట్ for getting yes, let A be an event for getting yes. That implies probability of A is equal to, మనకి ఇక్కడ టోటల్ కార్డ్స్ అన్ని 52 కార్డ్స్. ఈ 52 కార్డ్స్లో ఏస్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. మనకి ప్యాక్ ముక్కలు తీసుకున్నట్లయితే అందులో ఏస్లు 4 ఉంటాయి, 2లు 4 ఉంటాయి, 3లు ఉంటాయి, అలాగా 10 వరకే 4 ఉంటాయి, జేలు 4 ఉంటాయి, క్యూలు 4 ఉంటాయి, కేలు 4 ఉంటాయి. కాబట్టి ఆస్తులు ఎన్ని ఉంటాయి అంటే దీంట్లో 4 ఉంటాయి. కాబట్టి మనకి ఈ ఆస్తి తీసుకురావడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే P of A అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/52. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/13. నెక్స్ట్ లెట్ be an event for getting spade. Let B be an event for getting spade. స్పేడ్ రావడానికి మనకి ఘటన ఈవెంట్ ఆ ఘటనని బి అని చెప్పి అనుకున్నాం. దట్ ఇంప్లైస్ ప్రాబిలిటీ ఆఫ్ బి P of B ఈజ్ ఈక్వల్ టు మన టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ వచ్చేసి 52. దీంట్లో మన ఫేవరబుల్ స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? పెద్ద దాంట్లో ఆస్లో ఒక స్పేడ్ ఉంటుంది, 2లో ఒక స్పేడ్ ఉంటుంది, 3లో ఒక స్పేడ్ ఉంటుంది, అలా కే వరకు ఒక్కొక్క స్పేడ్ ప్రతి దాంట్లో ఒకటి ఉంటుంది. కాబట్టి మొత్తం 13 స్పేడ్స్ ఉంటాయి. అంటే 1/4. నెక్స్ట్ దెన్ ద ప్రాబిలిటీ getting an ace and spade is P of A intersection B. మీకు ఇప్పుడే చెప్పాను ఏ ఇంటర్సెక్షన్ బి మనసు అర్థం అంటే ఏ అండ్ బి. ఏ అంటే ఏంటి? మనకి ఏస్ రావడానికి ప్రాబిలిటీ. బి అంటే ఏంటి? ఇక్కడ మనకి స్పేడ్ రావడానికి ప్రాబిలిటీ. మనకి ఇప్పుడు 2 రావాలి. 2 రావాలంటే ఏం కావాలి? మనకు అది ఆ 52 ప్యాక్ ముక్కల్లో, సో మొత్తం ప్యాక్ ముక్కలు 52 కాబట్టి, సో ప్లేయింగ్ కార్డ్స్ 52 కాబట్టి 52 వేసాము. ఈ 52 ప్లేయింగ్ కార్డ్స్లో మనము సెలెక్ట్ చేసుకున్నది ఏసు కావాలి, ఆస్ కావాలి, అందులో మళ్ళీ స్పేడ్ ఉండాలి. ఆస్ ప్లస్ స్పేడ్ అంటే అలాంటివి ఎన్ని ఉంటాయి? ఆస్ అయింది 4 ఉంటాయి, ఈ ఆసులో స్పేడ్లు 1 ఉంటుంది. కాబట్టి P of A intersection B is equal to 1/52. ఇప్పుడు మనకు ఏం కనుక్కోమని చెప్పాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏస్ ఆర్ స్పేడ్. Therefore the probability for getting an ace or spade is P of A union B. మనకి ఏస్ లేదా స్పేడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? P of A union B. ఎందుకు? ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే ఏ లేదా బి. సో ప్రాబిలిటీ అన్నాం కాబట్టి P of A union B. బై ఎడిసన్ థియరం we have P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. That implies
P of A union B is equal to, what is P of A? Probability of A is 1 by 13 plus probability of B is 1 by 4 minus probability of A intersection B is 1 by 52. So this is equal to 1 by 13 plus 1 by 4 minus 1 by 52. Second, here 52 is LCM. 13 4 are 4 13 minus 1. That implies P of A union B is equal to 16 by 52. 16 by 52. Therefore, P of A and B is equal to 4 4 are 4 13. So 4 by 13.